నమస్కారం. నేను పనబా గంగబాబు, టీడీపీ లీడర్ని, బెరదవాడ, నాయుడుపేట 5వ వార్డు, సూళ్ళూరుపేట నియోజకవర్గం, తిరుపతి డిస్టిక్. మా 5వ వార్డుకి పనబా గంగరాజు అడ్వకేట్, మా బ్రదర్ అయినటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కానీ మాకు యాంటీగా సూళ్ళూరుపేట ఇన్ఛార్జి ఒక గ్రూప్ని సపరేట్గా తయారు చేసుకొని అధికారుల దగ్గర కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ పోతే వర్కులు చేయండి, వాళ్ళ పోతే న్యాయం చేయండి అంటూ మాకు ఏ అధికారులు మా కుటుంబ సభ్యులకి అంటే పార్టీకి కష్టపడి గెలుపుకి తోడ్పడినటువంటి మా కుటుంబ సభ్యులు ఏ ఆఫీసుల కాడికి వెళ్ళినా ఎక్కడ అర్జీలు పెట్టుకున్నా మాకు ఎక్కడ న్యాయాలు జరగటం లేదు. మా గ్రామంలో ఈ మధ్యకాలంలో మేము కొత్త చెరువు కింద ఏంటంటే ఆయకట్టుకి 37 లక్షలకి వర్క్ మేము తీసుకెళ్ళేసి ఎస్టిమేషన్ వేసి పెట్టాము. అంటే మామూలు టైర్ బండ్లు డొంకది, సిమెంట్ రోడ్డు మరియు సైడ్ కాలువలు కూడా నీట్గా తయారు చేసి ఇచ్చేస్తే రైతులు ఇబ్బంది పడుకుంటుంటారని మేము ఎస్టిమేషన్ వేసి కూడా 37 లక్షలకి సిమెంట్ రోడ్డుకి మేము పైకి అధిష్టానాన్ని పంపించున్నాము. ఈ మధ్యకాలంలోనే ఇప్పుడు నిన్న మొన్న అతను మాకు యాంటీగా ఒక గ్రూప్ని తయారు చేసుకుంటున్నారు. ఆ గ్రూప్కి ఇప్పుడు ఆ వర్క్ ఇచ్చేసినాడు. ఆ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. సిమెంట్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఈ టైంలో మట్టి గ్రావులు ఇప్పుడు ఈ టైంలో పోసినప్పుడు ఏంటంటే వర్షాలకి ఏంటంటే ఇంకా అది బురద ఇబ్బందులకు గురవుతుంది. ఆ పోసేది ఏదో సిమెంట్ రోడ్డు పోసినా కూడా మేము దాన్ని అబ్జెక్షన్ చేసిండేవాళ్ళం కాదు. ఎవరు చేసిన వర్కేను రైతులకి మళ్ళీ వర్కులు ఇబ్బంది పడుకుంటే అంటే స్టాండర్డ్గా సిమెంట్ రోడ్డు సైడ్ డ్రైనేజ్ కాలువలు నిర్మించాలని మా ఆకాంక్ష. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందనే ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే అంటే స్టాండర్డ్గా కాకుండా ఏంటంటే కొంచెం ఏదో గ్రావులు మట్టి కొంచెం తోలేసి దాని ఏంటంటే వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నాలనే చేస్తున్నారు తప్ప దానికి స్టాండర్డ్ సొల్యూషన్ కల్పించడం లేదు. కానీ మేము చేయాల్సిన ఒక పార్టీ ఇన్ఛార్జి పనబా గంగరాజు, ఆ కుటుంబ సభ్యులైన మేము పార్టీ కష్టపడుతున్నాం. మేము చేయాల్సిన వర్కల్ని బయట వాళ్ళకి ఇచ్చి చేయటం అంటే ఇది ఎంతవరకు ఇది సబాబు? మా పంచాయతీలనే కాకుండా నాయుడుపేట, పెళ్ళకూరు, దొరవసత్రం, ఓజేలి, తడ, సూళ్ళూరుపేట అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల్లో అన్ని మండల పంచాయతీల్లో సూళ్ళూరుపేట, నాయుడుపేట వార్డులో కూడా అన్ని దగ్గర అన్ని ఏరియాలో సపరేట్ వర్గాలు అనేది ఏర్పరచుకుంటున్నారు ఇన్ఛార్జి గారు. ఫస్ట్ నుంచి కష్టపడిన కార్యకర్తలకి లీడర్లకి అవకాశం లేకుండా పోతుంది. వాళ్ళు మనస్తాపకు చెంది ఇళ్లకే పరిమితమై ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొని పార్టీకి కష్టపడి ఇళ్లకే పరిమితమై బాధపడుతున్న కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈ రకంగా నేను వేడుకుంటున్నాను. మాకు జరిగిన అన్యాయాలు, మాకు జరిగే అవమానాలు సూళ్ళూరుపేట 6 మండలాల్లో కార్యకర్తలు లీడర్లకు జరగకుండా చర్యలు తీసుకోవాలి. పైగా ఈ పార్టీలు టీడీపీ పార్టీలు ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు కష్టపడ్డ పాత కుటుంబాలు కూడా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. కానీ అనతకాల అనుకోకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన వైసీపీ నాయకులు కావచ్చు, పార్టీకి రాకుండానే బయట చేరి వాళ్ళ పనులు మాత్రం సజావుగా జరుగుతున్నాయి. టీడీపీ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకి లీడర్కి ఎవరు సంతోషంగా లేరు. ఇట్లే కొనసాగితే 2009లో ఇబ్బందులు గురవుతాయి. హరిబాబు యాదవ్ను బదిలీ చేసి ఆ ప్లేస్లో మాకు తెలియకుండా టీడీపీ నాయకులు జోలపాలెం కావచ్చు, కార్మంచవరం కావచ్చు, బెరదవాడ కావచ్చు ఇన్ఛార్జీలకు మాకు తెలియకుండా వైసీపీ నాయకులు ప్రోద్బలంతో వైసీపీ కుటుంబ సభ్యురాలైన ఈఆర్ఓ అని మాకు తీసుకొచ్చేసారు. మా భయం అంతా ఏంటంటే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఓటు తగ్గిన క్యాండిడేట్ని గెలిపించుకోకపోయినా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మా భయము. వాళ్ళు వన్ సైడ్గా అధికారం చేతులు పెట్టుకున్న వాళ్ళు వన్ సైడ్గా ఎవరిస్తే పార్టీ ప్రతిష్ట పాలవుతుందని మా భయంతో మాకు పార్టీలకు సంబంధం లేదు. ఎవరైనా నార్మల్గా అందరినీ కలుపుకొని పోయి కలుపుకొని పోయి ఈఆర్ఓ నేమని మేము కలెక్టర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. 2029లో కూడా టీడీపీ పార్టీని గెలిపించాలనే ఆలోచనతో ఈ వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రేత్రం పొగుళ్ళు ప్రజల కోసం కష్టపడుతూ, లోకేష్ బాబు గారు కష్టపడుతూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ అమ్మఒడి కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక పథకాలన్నీ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన ఈ టీడీపీతో మనం తట్టుకోగలుగుతామని రాష్ట్రం మొత్తం వైసీపీ నాయకులు ఎలవరిపోతుంటే ఒక సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మాత్రం భిన్నంగా ఉంది. ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గం వ్యతిరేకతను కూడా పూర్వం వైపు తీసుకురావాలంటే అలిగి ఉన్న గ్రామ స్థాయి
మండల స్థాయి లీడర్లందరినీ కూడా మళ్ళీ మోటివేషన్ చేసి ఒక కొత్త తరంగా మళ్ళీ అందరినీ తీసుకుని వచ్చేసి మళ్ళీ 2009కి విజయానికి తోడ్పడాలని కూడా మరలా కూటమి ప్రభుత్వం గెలవాలనే ఆలోచనతో ఈ వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రేత్రం పొగుళ్ళు కష్టపడుతూ ప్రజలు ఏ క్షేమాలు చూసుకుంటూ పరిపాలన చేసుకుంటూ కొనసాగుతున్నాడు. ఆయనకు తోడుగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా అన్ని గ్రామాల్లో మండలాల్లో కార్యకర్తల విషయాలు ఎట్లా ఉన్నారు, ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది అని విచారించుకుంటూ కార్యకర్తల లీడర్లకు సపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలోనే ఏపీ రాష్ట్రంలోనే వైసీపీ నాయకులు 2009లో టీడీపీతో మనం తట్టుకోగలుగుతామా అని భయభ్రాంతులు ఈ టైంలో మన సూలూరుపేట నియోజకవర్గంలో మాత్రం భిన్నంగా ఉంది. ఇదే మాదిరి కొనసాగితే 2029లో కూడా పార్టీ ఇబ్బందులకు గురవుతుంది. మా పంచాయతీలు మాకు తెలియకుండా కష్టపడి పనిచేస్తున్న హరిబాబు యాదవ్ అతను చాలా చక్కగా ప్రజలందరికీ ఆఫీసులు కాకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరలా రాకుండా చాలా చక్కగా వర్క్ చేసినాడు. అలాంటి వ్యక్తి బదిలీ మీద వెళ్ళారు. మాకు పనిచేసే ఈఆర్ఓ లేకుండా